ఏమి వినిపిస్తున్నాయంట? అంగళార్పును రోదన ధ్వని వినిపిస్తుందంట. ఎందుకు అంగళార్పు రోదన ధ్వని వినబడుతుందంటే అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుంది? అంగళారుస్తుంది. ఎవరా స్త్రీ అంటే రాహేల్. ఎవరా స్త్రీ? రాహేల్. ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు అంగళారుస్తుంది అంటే తన జీవితంలో తనకి ఎవరు లేరంటే బిడ్డలు లేరంట. ఎవరు లేరు? బిడ్డలు లేరు. తన జీవితంలో బిడ్డలు లేక ఏం చేస్తుందో చూద్దాం రండి. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలక ఉన్నది. ఆమె వారిని గూర్చి ఏంటంట? ఓదార్పు పొందనలక ఉన్నది. ఏం చేసిందంట? ఎంతో దుఃఖపడుతుందంట, ఎంతో అంగలారుస్తుందంట బిడ్డల కొరకు. చూద్దామా ఎందుకని అంతగా అంగలారుస్తుంది, ఎందుకు అంతగా దుఃఖపడడానికి గల కారణము? ఆదికాండము 29వ అధ్యాయము చూసినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. 29వ అధ్యాయము 31వ వచనంలో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇక్కడ ఏం జరిగిందంటే లేయా ఏం చేసిందంటే లేయా ద్వేషింపబడుట చూచి, మనుషుల చేత నువ్వు ద్వేషింపబడుతుంటే నీవు ఎవరి కనుదృష్టిలో ఉన్నావో తెలుసా? దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నట్టు. మనుషుల చేత ద్వేషింపబడిన లేయా దేవుని కనుదృష్టిలో ఉన్నది కనుక దేవుని లేయా గర్భాన్ని తెరిచాడు. అయితే రాహేలు ఏం చేస్తాడు? యాకోబు అమితంగా అంటే తన భర్త తను అమితంగా ప్రేమించడం అంటే మనుషులు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవుని చేత ద్వేషింపబడతారు. బహుశా అందుకనే రాహేలునంట దేవుడు తన గర్భాన్ని మూసాడు. గొడ్రాలైపోవడం కారణం ఏమిటంటే రాహేలు మానవుల చేత మనుషుల చేత ప్రేమను పొందుకుంటుంది. లేయా అయితే దేవుని ప్రేమకు పాత్రలవుతూ వచ్చింది. అందుకని దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు, రాహేలు యొక్క గర్భాన్ని మూసివేశాడు. అంతేకాకుండా లేయాలో కూడా ఒక పని దాగి ఉన్నది. ఏంటంటే తండ్రి యొక్క గృహదేవతలను వాటన్నింటినీ ఏం చేసిందంటే తను ఒక పాత్రలో ఉంచుకొని ఒక పెట్టెలో పెట్టుకొని వాటి మీద కూర్చొని నేను కడగా ఉన్నాను తండ్రి, నన్ను నువ్వు ముట్టుకోకూడదని చెప్పి అబద్ధం చెప్తూ వచ్చింది. ఈ లోక సంబంధమైన వాటి విషయమై ఆశ కలిగిందంట. ఈ లోకంలో బహుశా తను ఏం ఆశ కలిగి ఉండొచ్చు. అవేమో ఒకవేళ బంగారు వెండివో ఏవైనప్పటికీ తనేం కలిగిందంట? ఈ లోకపరమైన విగ్రహాల మీద ఆశ కలిగి తనేం చేస్తూ వచ్చిందంటే తండ్రితో అబద్ధం ఆడుతూ వచ్చింది. దానంతటిని ప్రభువు చూస్తూ వచ్చాడు కనుక అక్కడ ఏమవుతూ వచ్చిందంటే రాహేలు గర్భాన్ని దేవుడు మూసాడు. ఆమె గొడ్రాలైపోతూ వచ్చిందంట. అందుకని అక్కడ మనం చదువుకుంటూ వచ్చాము రండి. మళ్ళా వచ్చిన భాగం మొత్తం ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో, రామాల్లో అంగలార్పును మహారోదన ధ్వని వినబడుచున్నది, రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనట్లుగా ఉన్నది. ఈ సాయంకాల సమయంలో ఓదార్పు ఏంటంట? ఓదార్పు. ఏ విషయంలో మానవుడు ఓదార్పు కావాలని కోరుకుంటున్నాడు? దేవుడు మానవుని ఎట్లా ఓదారుస్తున్నాడు? ఓదార్చడానికి మానవులలో గల కారణం ఏంటంట? ఓదార్పు విషయమై చూద్దాం రండి. మనం చదువుకున్న లేఖన భాగంలోని ఆదికాండం 29లో మనం చదువుకుంటూ వచ్చాం కదా. అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే ఆమె లేయా ద్వేషించబడుట దేవుడు చూశాడు, రాహేలు గర్భాన్ని ఏం చేశాడు? మూసివేశాడు. కనుక మనుషులు చేత ప్రేమించబడిన వారు దేవుడు ఏం చేస్తాడు? ప్రేమించడు. మనుషుల చేత ద్వేషింపబడుతున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నువ్వు ఎలా ఉన్నావు? నీ ఇంటి వారి చేత నువ్వు ద్వేషింపబడుతున్నావా? నీ బిడ్డలు నిన్ను ప్రేమించట్లేదా? నీ భర్త ప్రేమకు నువ్వు నోచుకోవట్లేదా? అయినా పర్వాలేదు. నీవు ఎవరి కనుదృష్టిలో ఉన్నావంటే జీవము గల దేవుని కనుదృష్టిలో ఉన్నావు. ఆయన ఓదార్పు, ఆయన ప్రేమ, ఆయన ఆదరణ నీకు నిత్యము కలుగుతూ ఉంటుంది. కనుక చూద్దాం యెషయా గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం రండి. ఈ ఓదార్పు విషయమై దేవుడు ఎవరెవరిని ఓదారుస్తూ వచ్చాడు, వారు ఎట్టి పరిస్థితుల్లో ఉండటం బట్టి దేవుని యొక్క ఓదార్పును వారు పొందుకుంటూ వచ్చారో చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము. ఇక్కడ
రెండు రకాల ఓదార్పులు, మంచి చెడు. ఈ రెండు విషయంలో ఓదార్పు ఉందంట. చూద్దాం 22వ అధ్యాయము 4వ వచనం. నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులయుండి నా జనమునకు కలిగిన నాశనమును గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. దర్శనము లోయలో సైన్యములకు అధిపతి యొక్క ప్రభువు నాకు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. ఓటమి, త్రొక్కుడు, కలవరము ఆయన కలుగచేయును. ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇర్మియాకు దర్శనపు లోయలో ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు ఇర్మియాని, యెషయాని దర్శించంట. అక్కడ అంటున్నాడు, నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి. యెషయా యొక్క జనం అంట ఏం కలిగిందంట? నాశనం కలిగిందంట. నాశనం ఎప్పుడు వస్తుంది? పడిపోవటకు ముందు, గర్వానికి ముందు ఏమొస్తుందంట? నాశనం వస్తుందంట. ఈ యెషయా యొక్క జనాంగం ఒకవేళ గర్వముగా పడిపోయే స్థితిలో ఉన్నారేమో కనుకనే వారు నశించిపోతూ వచ్చిన ఆ ఉద్దేశాన్ని బట్టి ఈ యెషయా ఏమవుతుంటున్నాడు? ఓదార్పు నందనలకు బహు దుఃఖంలో ఉంటున్నాడు అంట. అందుకని మీరు నన్ను ఓదార్చడానికి తీవ్రపడుతున్నారా? నన్ను ఓదార్చాలని మీరు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంత దుఃఖం కలుగుతుందో తెలుసా అని అక్కడ చెప్తుంటున్నాను. చూద్దాం 6వ వచనం. ఏలాము యోధులను, రథములను, రౌతులను సమకూర్చి అంబుల పొదిని వహించినది. కీరు డాలుపై గవిసెన తీసెను. అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి. గుర్రపు రౌతులు గమని యొక్క వ్యూహం ఏర్పరచుకొని ఉన్నారు. ఇక్కడ ఏలాము, కీరు అంటే ఏంటో తెలుసా? ఏలాము అంటే యవ్వనం. ఏమిటంట? యవ్వనం. కీరు అంటే కోట. యవనస్తుల గురించి యెషయా ఏం చేస్తున్నాడంటే బహు ఓదార్పునందనలక దుఃఖముతో ఉన్నాడంట. మీరు నన్ను ఓదార్చాలని తీవ్రపడుతుంటున్నారా? నేను ఎందుకు ఇంతగా ఓదార్పునందనలకు ఉన్నానో తెలుసా? యవనస్తులు నాలోని, నా జనములోని యవనస్తులు ఎట్లయిపోతూ వచ్చారు? పాడైపోయారు. వారు నాశనం అయిపోతూ వచ్చారు. ఎందుకో తెలుసా? చూద్దాం రండి. వారి అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి, గుర్రపు రౌతులున్నవి, గమని యొక్క వ్యూహం ఏర్పరచుకొని చున్నారు. అందమైన లోయ అంటే యవనస్తుల యొక్క హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలదని వాక్యం చెప్తుంటే ఇక్కడ యవనుల యొక్క హృదయంలోనంట గుర్రపు రౌతులు, రథములు ఇవన్నీ ఉంచుకొని ఒక వ్యూహాలు ఏర్పరచుకుంటున్నారంట. వ్యూహం ఎప్పుడు పొందుతామండి? శత్రువు మీదో ఏదో పని చేయాలన్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేయాలన్నప్పుడు, ఒక పనిని జరిగించాలన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఇదిగో ఈ టయానికి ఇక్కడికి వెళ్ళాలి, ఇట్లా పని చేయాలి, ఇట్లా మనం వ్యూహాత్మకంగా చేస్తే దాని మీద మనం జయం పొందుకుంటాం, లేదా అక్కడ మనం సంతోషంగా ఉండగలుగుతామని వ్యూహాలు కలుగుతారు కదా. అట్లానే యవనస్తులంట వారి హృదయములలో గుర్రములను, రౌతులను పెట్టుకుని వ్యూహాలు పనుకుంటూ వచ్చారని చెప్పి ఇక్కడ అంటున్నాడు. మరలా చూద్దామా 15వ వచనము, 22వ అధ్యాయము 15వ వచనములో. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను నా విచారణకర్త ఎద్దుకు పోయి అతనితో ఇట్లను. ఇక్కడ మరొక యవనస్తుడు, మొట్టమొదటి యవనస్తుడు ఏమో తన హృదయం నిండా గుర్రములను, రౌతులను ఇంకా ఏం పెట్టుకున్నాడంట? ఎట్లా మనము ఏం చేయాలనుకున్నాడంట? వ్యూహం ఏర్పరచుకొని ఎట్లా ఉందామా అని అనుకున్నారు మొట్టమొదటి యవనస్తుడు. ఇక్కడ మరి యొక్క రెండవ యవనస్తులు ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? షెబ్నా అంటే సాత్వికము అనే యవనం అంట. యవనస్తులకి ఏముండాలా? సాత్వికం. ఈ షెబ్నా అనే వ్యక్తి షెబ్నా అనే విచారణకర్త దగ్గరికి వెళ్ళి, ఇక్కడ నీకేం పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవు ఇక్కడ సమాధిని తొలపించుకుని నేల, ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలపించుకొనుచున్నాడు. ఇదిగో బలాఢ్యుడు ఒకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసరచేయును, అక్కడనే నీవు వృద్ధి పొందెదవు. ఇక్కడ చూడండి, షెబ్నా విషయమే వాళ్ళు అంటున్నారు, నీవు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? నువ్వు నిలవలసిన స్థలం ఇది కాదు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీ నివాసులందరికీ దూరముగా సమాధులు కూడా ఎందుకు కట్టించుకుంటున్నావు అని
ప్రశ్నలు వేస్తుంటున్నారంట. మరి ఒక యవనస్తుని చూద్దాం రండి. 21వ వచనం చూద్దామా, 20 నుంచి. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారులకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి, ఎల్యాకీం అంటే అర్థము దేవుడు స్థాపించును. ఏంటంట? దేవుడు స్థాపించును. ముందు ఇద్దరు యవనస్తులు చూసాం. మొట్టమొదటి యవనస్తుడేమో ఏమవుతూ వచ్చాడంటే, ఆ వ్యక్తి పేరేంటి? ఏలాము అనే యవనస్తుడు ఏమవుతూ వచ్చాడు, అక్కడ తన హృదయంలో గుర్రములను రథములను రౌతులను పెట్టుకుంటూ వ్యూహాలు పన్నుతూ దేవుని చిత్తానికి అవిధేయంగా నడుచుకుంటూ వచ్చాడు. షబ్నా అనే సాత్వికంతో నింపబడుతున్న వాడేమో సమాజానికి దూరముగా సమాధులు నిర్మించుకుంటూ శిలల్లో నివాసాలు ఏర్పరచుకుంటూ ఉండకూడని స్థలాల్లో ఉంటూ నివసించకూడని స్థావరాలు నివసిస్తూ వచ్చిన్నాడు. ఇక్కడ ఎల్యాకీమును చూసుకుంటే దేవుడే స్థాపించును. ఎల్యాకీం విషయంలో ఇక్కడ యెషయా ఈ ఇద్దరి జీవితాన్ని బట్టి ఓదార్పు పొందాలనుకున్నాడంట. ఎవరి జీవితాలను బట్టి? మొట్టమొదటిగా మనం చదువుకున్న ఏలాము, తర్వాత షబ్నా, ఈ ఇద్దరి వ్యక్తుల జీవితాలను బట్టి, వారి కుటుంబాలను బట్టి, ఈ ఏలాము షబ్నా చేసిన పరిస్థితులను బట్టి యెషయా ఏమవుతూ వచ్చాడు, నా జనులను బట్టి నాకు ఓదార్పు పొందాలన్నగా ఉన్నది. అయితే ఇక్కడ చూసి మరి ఒక 3వ వ్యక్తిని చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, నీ ఉద్యోగము నుండి ఆయనను త్రోసివేయును. ఆ దినమున నేను నా సేవకుడకు హిల్కీయా కుమారుడకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. షబ్నా ఎవరంటే విచారణకర్త అంట. షబ్నా ఎవరు? విచారణకర్త. నీవున్న స్థితిని బట్టి అతనికి ఏమైందంటే ఆయన వస్త్రాలు తొలగిపోయినాయి, ఆయనకున్న అధికారం తొలగిపోయింది, ఆయనకున్న సమస్తం ఆయన నుండి ఏమైపోయింది? దూరమైపోయింది. ఆయన నుంచి దూరమైపోయిన అధికారాన్ని, వస్త్రాన్ని, ఆ సమస్తాన్ని ఎల్యాకీంకి ఇచ్చారంట. ఎల్యాకీం ఎవరంటే దేవుడే స్థాపించును. దేవుడిని స్థాపించడానికి, నిన్ను అభివృద్ధి చేయడానికి, నిన్ను విస్తరింపజేయడానికి, నిన్ను వ్యాప్తి చేయడానికి, నిన్ను ఫలములతో నింపడానికి ఆయన ఉద్దేశం చిత్తమై ఉంటే, నీవేమో నీ యవ్వన కాలంలో నిష్టానుసారంగా జీవిస్తూ దేవునికి అవిధేయంగా నడుచుకుంటూ గుర్రములను రథములను రౌతులను నీ అందమైన లోయలో అంటే నీ హృదయంలో పెట్టుకుంటూ వ్యూహాలు పన్నుకుంటూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో, అందుకని దూరపు కొండలు ఎలా ఉంటాయంట? నున్నగా ఉంటాయని ఎడారిలో పడిపోతూ ఉంటే అక్కడ దూరంగా చూస్తుంటే నీటి సెలయేరు ఉన్నట్లుగా కనపడుతుంది, కానీ ఎడారిలో నీటి సెలయేరులు ఉంటాయా? ఉండవు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ షబ్నా అంతే చేస్తూ వచ్చాడంటండి. షబ్నా ఏం చేశాడంటే దూరాల్లో ఎవ్వరూ లేని ప్రదేశాల్లో శిలలలో నివాసాన్ని తొలగించుకొని, ఎడారుల్లోనేనా నీవు ఇక్కడ సమాధిని తొలపించుకొని, నేను ఎత్తైన స్థలమున సమాధిని తొలపించుకొని చున్నావేమి, శిలలలో తనకు నివాసం ఏర్పరచుకొని చున్నావేమని ఇక్కడ షబ్నాని ఏం చేస్తూ వచ్చారు? ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులను బట్టి యెషయా ఎంతగా బాధపడుతూ నా జనులు నాశనమైపోతుంటున్నారే అని ఎంతగా దుఃఖించాడో, ఓదార్పు నందనలుకున్నాడు. మరి ఇద్దరు ఎవరండి? ఎల్యాకీమును, ఇంకొకరు వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. చూద్దాం రండి. ఎల్యాకీం గురించి చూసుకుందాం ఫస్ట్. ఈ షబ్నాకున్న ఉద్యోగాన్ని, ఆయన వస్త్రాన్ని, ఆయనకున్న విచారణకర్త అనే పేరు, ఈ మూడింటిని ఎవరికి ఇచ్చారు? ఎల్యాకీముకి ఇవ్వబడుతూ వచ్చింది. ఎందుకంటే ఎల్యాకీము స్వభావము దైవ స్వభావం. అందుకని ఎల్యాకీం అంటే దేవుడే స్థాపించును. నిన్ను ఏ పనిలో స్థాపించాలన్నా, నిన్ను ఎక్కడ నిలబెట్టాలన్నా, నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలన్నా, నువ్వు ఏ పని పూనుకోవాలన్నా దేవుని ఆధీనంలో, దేవుడు నీకు చెప్పకపోతే, దేవుడు నీకు తెలియపరచకపోతే, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకపోతే నీవు ఆ స్థానంలో ఇమ్మడలేవు. ఎంతగా అమరికలో ఉండాలన్నా నువ్వు అమర్చబడలేవు. ఉదాహరణ ఎవరంటే షబ్నా, ఏలీము. అదేనండి, ఏలాము. షబ్నా, ఏలాము వారి జీవితాలు దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. షబ్నాకు విచారణకర్తగా ఇచ్చాడు, కానీ తన స్థానాన్ని తను కోల్పోతూ వచ్చాడు. కోల్పోయిన స్థానాన్ని ఎల్యాకీం అనే వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. ఎల్యాకీం వ్యక్తికి ఇచ్చి ఇక్కడ చూద్దాం రండి. అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చెదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును.
దేవుడు స్థాపిస్తే వయసుతో భేదం లేదు, దేవుడు నిలవబెడితే అధికారంతో భేదం లేదు. దేవుడు నిన్ను స్థాపించకూనుకుంటే స్థలం కూడా చూడనక్కర్లా. ఈ ఎలియాకీము అంట యూదా జనాంగం అంతటికి తండ్రిగా దేవుడు అతన్ని నిలవబెట్టాడండి. ఎంత గొప్ప స్థాయి చూడండి. ఇతను బట్టి ఎంతో సంతోషించాడు యెషయా. ముందు మనం చెప్పుకున్న వారి ఇద్దరి నడవడికను బట్టి ఎంతగానో దుఃఖపడుతూ ఓదార్పు నందులలో ఉన్నాడంట. మరి ఒకరిని చూద్దాం, ఇదే అధ్యాయంలో ఇదే వచనంలో నుంచి 22వ వచనం చూద్దాం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. దావీదు ఇంటి అధికార భారాన్ని కూడా ఎవరి మీదంట? ఎలియాకీము మీద. దేవుని దావీదు ఎంత హృదయానుసారుడు కదా, ప్రభు హృదయానుసారుడు కదా. హృదయానుసారులైన ఆ వ్యక్తి యొక్క ఇంటి తాళాలు కూడా ఎవరికంట? ఎలియాకీముకి. ఎంతగా దేవుడు ఎలియాకీమును హెచ్చించడానికి గల కారణం ఏమిటంటే దేవుడు స్థాపింపకూనుకొనిన వ్యక్తి ఎలియాకీము. ఇతని బట్టి యెషయా చాలా సంతోషిస్తూ వచ్చాడు. ముందు చెప్పుకున్న ఆ రెండు వ్యక్తులను బట్టి ఇద్దరు వ్యక్తులను బట్టి ఎంతో ఓదార్పు నందనలక విన్నాడు. కనుక ఈ స్థితి ఎట్లా ఉన్నది? ఓదార్పు నందనలక ఉన్నదా? లేదంటే నిన్ను బట్టి నీటివారు, నిన్ను బట్టి దేవుని సంఘం సేవకులు, నిన్ను బట్టి నీ సహవాసంగా ఉంటున్న నీ స్నేహితులు, నిన్ను బట్టి నీ జనాంగం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? లేదంటే అందుకని నిన్ను కనిన తల్లిదండ్రులను సంతోషపెట్టే రీతిగా ఉండాలి, కానీ వారిని నువ్వేం చేయకూడదు? బాధకు దుఃఖములకు వారికి కారకులుగా ఉండకూడదండి. ఇక్కడ మొట్టమొదటి ఓదార్పు పొందడంలో కొన్నది ఎవరంటే యెషయా. ఎవరిని బట్టి? ఏలామును బట్టి, షెబ్నాను బట్టి. చూద్దాం రండి. మరి ఒక వచన భాగంలోకి వద్దాం. యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయము. యెషయా గ్రంథంలోనే 61వ అధ్యాయము. మరి యొక్క ఓదార్పు ఇక్కడ రాయబడుతుంది. 61వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, పేదలకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి విలాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీటి మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. ఈ 61వ అధ్యాయం మొత్తం అండి దేవుని ఆత్మ చేత నింపబడిన వారు ఏ రీతిగా ఉంటారు? వారి బాధలలో, వారి దుఃఖంలో, వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమలలో ఎవరు ఓదారుస్తారు? మొట్టమొదటేమో దేవునికి అవిధేయంగా నడుచుకుంటూ వారి యవన కాలంలో వారి హృదయంలో దేవుని వాక్యములకు, ఆజ్ఞలకు, కట్టడలకు చోటివ్వకుండా ఈ లోకంలో ఎంతో గుర్రం ఎంత వేగంగా వెళుతుంది కదా, ఈ లోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు వెళ్ళినవి, అది వేగంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చేవి గుర్రాలను, రొంతులను, రథములను హృదయంలో పెట్టుకొని దేవునికి అవిధేయులుగా జీవిస్తూ వచ్చిన వారిని బట్టి యెషయా ఏమంటున్నాడంటే నేను ఓదార్పు నందనలో కొన్నాను అంటున్నాడు. అదే యెషయా మళ్ళీ 61వ అధ్యాయానికి వచ్చేసరికి అంటున్నాడు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును. దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మచేత నింపబడే వారు చేసే పని ఏంటో తెలుసా? దీనులకు సువార్తను ప్రకటిస్తారంట. ఇంకా చూద్దామా? నలిగిన హృదయములను దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఓదార్పు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, పూర్వం పాడైపోయిన స్థితిలో ఉన్న వారందరి స్థితిని మరలా నవీనపరచుటకును ఆయన మీద కట్ట దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిందంట. ఈ రాత్రి సమయంలో కుటుంబాల్లో బిడ్డల మీద, కుటుంబాల్లో భర్త మీద, భార్య మీద, లేదంటే
ఇంటి వారి మీద శత్రు శోధనలు దండెత్తిస్తున్నప్పుడు విరిగిపోయి నలిగిపోయి అనేక రీతిలుగా నీ ద్వారా కొన్ని సమస్యలు అయితే అసలు నీకు సంబంధం లేని సమస్యల్లో నువ్వు చిక్కబడుతూ అనేకమైన రీతిలో నీ జీవితం నలిగి విరిగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, యెషయా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి అటు వారందరినీ ఓదార్చినట్లుగా ఈ సాయంకాల సమయంలో దేవుని ఆత్మ చేతను నింపబడితే, దేవుని యొక్క ఆత్మను నువ్వు కోరుకుంటే ఆయన కూడా ఏం చేస్తాడంట, నీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. నీలో ఏదైనా పాడైన స్థితి ఉంటే దాన్ని ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. యెషయా 2 ఓదార్పులు. మొట్టమొదటిగా యవనస్తుల విషయమై ఓదార్పు నందననుకున్నాడు. రెండవదిగా దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఇంకా వారు విరిగిపోతూ నలిగిపోతూ దుఃఖపడుతూ ఉంటారు కదా, అట్టి వారిని ఓదార్చడానికే ప్రభువు నన్ను ఏం చేశాడు, పంపి ఉన్నాడని చెప్తుంటున్నాడు. ఇటు ఆదరణ, ఇటు ఓదార్పు మనందరికీ అవసరం. దేవుని ఆత్మతో నింపబడుతూ దేవుని పని చేస్తూ దేవుని సన్నిధానంలో నడుచుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఆయనకు ప్రార్థిస్తూ నడుచుకుంటున్న ఈ నా జీవితాల్లో శరీరంలో ఉన్నాం కనుక ఈ శరీరానికి ఏంటంట, శ్రమలు, శోధనలు, శరీరానికి బాధలు, అనారోగ్యాలు, గాయాలు, ఆయాసము, రొప్పు. అందుకని పౌలు అంటున్నాడు, ఈ శరీరంలో మంచిదేది లేదు. కనుక ఈ శరీరంలో ఉన్న మనము అనేకమైన బాధల చేత ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాం. నువ్వు దుఃఖంతో ఉన్నావా, బూడిదకు ప్రతిగా భూదండను, భారభరితమైన స్థితికి ప్రతిగా ఉల్లాస వస్త్రమును, దుఃఖములకు ప్రతిగా ఆనందమును ప్రభు నీకు ఇవ్వడానికంట ఆయన ఆత్మను నీకు ఓదార్పుగా ఇస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు, ఆయన ఆత్మతో నిన్ను ఓదారుస్తుంటున్నాడండి. దేవుని ఆత్మ నింపుదల కలిగి ఉండి కూడా నేను ఈ స్థితిలో నలిగిపోతూ విరిగిపోతూ బాధపడుతూ కష్టముతో ఉంటే నన్ను ఓదార్చేవారు లేరే అని బాధపడుతున్నావేమో. నిన్ను ఓదార్చడం ప్రభు ఏం చేస్తూ వచ్చాడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను తోడుగా పంపిస్తూ వచ్చాడు. ఇటు ఓదార్పు మనందరికీ అవసరం. చూద్దాం, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 5-7 వచనాలు చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 5-7 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యమును చూపకయు ఉన్నాను కనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకుము, వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, వారిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇక్కడ అంటున్నాడు, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళను అసలు ఓదార్చొద్దు, వాళ్ళతో నువ్వు అసలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఎవరో చూద్దామా, 16వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహము చేసుకునకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గురించి కుమార్తెలను గురించి వారిని కనిన తల్లులను గురించి ఈ దేశంలో వారిని కనిన తండ్రుల గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గురించి రోదనము చేయబడును, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులను భూజంతువులకు ఆహారంగా ఉండును, వారికి సమాధానమే నేను ఇవ్వను, కృపాసత్యములన్నీ వాళ్ళకు దూరముగా ఉంటాయి అంటున్నాడు. ఎందుకు తెలుసా, వారు 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 అంటూ వచ్చారు. వారెవరంటే దుష్టులు, బలాత్కారులు. వాళ్ళెవరంట, దుష్టులు, బలాత్కారులు. వారు దేవుని చేత విమోచింపబడిన వారు, విమోచనే వారికి లేదు. దుష్టులు, బలాత్కారులు దేవుని చేత విమోచన నొందనొల్లని వారి దగ్గరకు అసలు వెళ్ళద్దు. అసలు వారి మధ్యన పిల్లలకు వివాహాలు కూడా చేయొద్దు. ఒకవేళ వివాహాలు చేసి పిల్లలకు అని ఉంటే వారి పిల్లలను వారి తండ్రులను నేను వారితో మాట్లాడుతున్నది ఏంటంటే, నేను అక్కడ ఉండొద్దన్నానుగా, నేను అక్కడ వివాహాలు చేసుకోవద్దన్నాను కదా, నువ్వైనా వివాహం చేశావు, నువ్వైనా అక్కడ కాపురం ఉన్నావు, అక్కడనే పిల్లలను కంటూ వచ్చావు, కనుక ఆ స్థలం ఏమైపోతుందో తెలుసా అని చెబుతూ అసలు కనికరింపబడిన స్థలమని, అది అసలు ఏమాత్రము బాగుగా ఉండని స్థలమని చెబుతుంటున్నారు. దాని విషయమే అసలు ఓదార్పే లేదంట, దాని విషయం అసలు దుఃఖపడద్దు అంటున్నాడు.
ఏడవద్దు అంటున్నాడు, రోదనము చేయొద్దు అంటున్నాడు. కనుక ఎంతకాలం దుర్మార్గతను, దుష్టత్వమును దేవుని చేత విమోచింపబడకుండా ఈ లోక భోగాల కొరకై ఆశ కలిగి ఎంపర్లాడుతూ ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా నీ జీవితాన్ని గడుపుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, ఇటు స్థితిని నిన్ను దూరం కాకపోతే, నువ్వు చనిపోతే, నీ ఇల్లు పెంటవలే విడవబడితే నీ కోసం ఏడ్చే వాళ్ళు కూడా ఉండకుండా నేను చేస్తాను. ఎంత కష్టం ఉంది కదా, బాధ. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపులే కదా. అందుకని రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒక్కొక్కరైతే నేను పాపినని గ్రహించి ఆ హృదయం ఏమవుతుంది, మెత్తన చేయబడుతూ దేవుని వార్తను వారి హృదయమాన అంగీకరించి పాపినని ఒప్పుకొని పరిశుద్ధపరచబడుతూ దేవుని సన్నిధానానికి వస్తూ వాక్యాన్ని విని ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగి తింటూ అనేక రీతిలుగా బలహీనులైనా మళ్ళీ వాక్యం చేత బలపరచబడి తమను తాము ఏం చేసుకుంటున్నారు, స్థిరపరచుకుంటున్నారు. ఎంత కాలము వాక్యం వింటున్నా కానీ సరిచేయబడలేని రాతి గుండెలు అయిపోతే, బండ హృదయాలు అయిపోతే, కఠిన హృదయాలు అయిపోతే వాళ్ళ విషయమై అసలు కన్నీరే కార్చొద్దు అంటున్నారు. అట్టి వారి వల్ల నువ్వు ఉన్నావా, నువ్వు జాగ్రత్త. అట్టి కుటుంబం వల్ల నీ కుటుంబం ఉన్నదా, నువ్వు సరిచేయబట్టుకు దేవుడు ఏమిస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. అట్టి ఎవరి బిడ్డ వల్ల నువ్వు ఉన్నావా, అయితే ప్రభు నీ విషయమే మాట్లాడుతుంటున్నాడు. నిన్నేం చేస్తానంటే పెంటగా చదువుదాం. ఆ స్థలం చూడండి. వారు ఘోరమైన మరణమునందుదురు, వారిని గురించి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండేదురు. ఎంత కష్టం ఈ మాటలు మాట్లాడటానికి, చదవడానికి బాధేస్తాం. అంతగా ప్రేమించే తండ్రి, అంతగా మన కొరకు ప్రాణము పెట్టిన గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నీ దుష్టత్వాన్ని, నీ పాపాన్ని, విమోచింపబడలేని నీ కఠిన స్థితిని నువ్వు మార్చుకోకపోతే ఈ రీతిగా ఓదార్పునందునగా అసలు నువ్వు కన్నీరే కార్చొద్దని చెబుతూ వస్తున్నాడండి. మొట్టమొదటిగా ఇద్దరి విషయమే యెషయా ఏం చేశాడంటే ఓదార్పునందునలుగున్నాడు. ఆ ఇద్దరి వల్ల యవనస్తులు ఎవరెవరైతే వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో వారి స్థితిలో నీవు కూడా ఉంటే, నిన్ను బట్టి కూడా జీవము కలిగిన దేవుడు ఏం కలిగి ఉంటున్నాడు, ఓదార్పునందునలుగా. ఆనాడు యూదులైతే ఒకసారి సిలువ వేశారు. ఈనాడు మాటి మాటికి కూడా దేవుని వాక్యం హృదయంలో చోటివ్వకుండా ఇష్టానుసారమైన క్రియలను జరిగిస్తూ ప్రభువును ఓదార్పునందునల్లగా ఇంకా ఆయన గాయపరుస్తూనే దుఃఖపెడుతూనే ఉంటున్నారు. కనుక అట్టి స్థితిలో ఉన్న వారిని అంటే ప్రభు అంటున్నాడు, వారి విషయమై మీరు బాధపడతారేమో, రోదన చేస్తారేమో, ఏడుస్తారేమో, ఓదార్పు నొందాలనుకుంటారేమో, అసలు వారి విషయం లెక్కే చేయగలరు. అంతదాకా వెళ్దామా, వద్దు. అంతదాకా చూద్దాములే అప్పటిదాకా. ఎందుకంటే దేవుడు మహా కనికరము, కృపా, వాత్సల్యత గల దేవుడు. యోవేలు గ్రంథము రాయబడుతున్నాడు, నువ్వు కృపా కనికరము గల దేవుడు అని, వాత్సల్యత గల దేవుడు అని నువ్వు ఏం చేస్తావు, నీ ఉగ్రతను మార్చుకుంటామని. చూద్దామా, యోవేలు గ్రంథం చూద్దాం రండి. యోవేలు గ్రంథము ఆ మాట చూసుకొని ముందుకెళ్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాస్యములు గలవాడును, శాంతిమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపపడును గనుక. ఆయన కరుణావాస్యుడే, కనికరము కలిగిన దేవుడులే, శాంతమూర్తిలే, అత్యంత కృప కలిగిన వాడులే. ఆయన ఉగ్రత వస్తుంది అంటున్నాడు, కానీ ఆయన మన మీద ఉగ్రతను రానివ్వట్లే. ఆచారాలు మానుకోనిలే, కట్టుబాట్లు మానుకోనిలే, లోక సంప్రదాయాలను విడిచిపెట్టంలే. నా తండ్రి కావాలి, తల్లి కావాలి, అనేక రీతిలుగా నీవు చేయవలసిన కార్యాలన్నీ చేస్తూ నేను సరిచేయబడాలని కోరుకుంటూ కూడా స్నేహితుల కోసమో, ఇరుగు పొరుగు వారి కోసమో, నీ భర్త కోసమో అనేక రీతిలుగా దేవుణ్ణి కష్టపెడుతున్నావు, దుఃఖపెడుతున్నావే. ఒక సమయం ఉంది, ఆ సమయం కల్లా నేను సరిచేసి పడతానులే అని నువ్వు అనుకుంటున్నావేమో. కీడు చేయ పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకోండి. ఆయన కీడు చేయడానికి పశ్చాత్తాపడి మేలు చేసేవాడు, కానీ నువ్వు సమయం ఇంకా తీసుకుంటావేమో. నువ్వు వస్త్రాలు లేదా సమయాన్ని, రోజులు, దినాలు, సంవత్సరాలు మార్చుకోబాకు. నీ హృదయం మార్చుకో. నీ హృదయాన్ని
ఏం చేయమంటున్నాడు? చింపుకోమంట. మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. లేదంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, ఆయనంట ఉమ్మి వేస్తాడు. ఆయన నోట నుండి ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు. నువ్వు పాపం చేసినా, త్రాగినా, తిరిగినా, తల్లిని కొట్టినా, తల్లి మాట వినకపోయినా, ఫోన్లో చూడవలసిన చేయవలసిన కార్యాలన్నీ చేస్తూ వచ్చినా ప్రతీది ఆయన చూస్తున్నాడు. నువ్వు ఆయన నోట్లో ఉన్నావు. ఆయన సహించి 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 ఇక నేను సహించలేను అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన నోట నుండి ఉమ్మి వేసినట్లుగా, విడిచిపెట్టేసినట్లుగా, పారవేసినట్లుగా. నేను పారవేస్తే ఎక్కడుంటావు? ఆయన నోట్లో నుంచి ఉమ్మి అయితే భూమి మీద ఉంటానని అనుకుంటున్నారేమో. ఆయన నోట నుండి ఉమ్మి వేస్తే నువ్వు నిచ్చిన కాగ్నమని అగ్ని గుండంలో ఉంటావు. అక్కడ అగ్ని కాలుతూ ఉంటుంది, నీ ఆత్మకు అంతము లేదు. కనుక ఇది ఓదార్పే లేని జీవితం అంట. మొట్టమొదటి ఏమో ఓదార్పు నొందనలకు ఉన్న వారి విషయమై ఎలియాకీమును బట్టి యెషయా ఓదార్పు పొందితే, రెండవ ఓదార్పు ఏంటంటే దేవుని ఆత్మ నీ ఎందుకు వస్తుందయా? నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు విరిగిపోయి నలిగిపోయి ఉన్నావా? అయితే దుఃఖితులకు ఉల్లాస వస్త్రాన్ని, ఆనంద తైలాన్ని, ఇవన్నీ ఇవ్వడానికి దేవుని ఆత్మ నీకు తోడుగా ఉంది కనుక ఓదార్పు ఇచ్చే దేవుడు నీకు తోడు ఉంటాడని యెషయా చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఇర్మీయా అంటున్నాడు, అసలు ఓదార్పే వద్దు, వారి జీవితాన్ని విడిచిపెట్టే అంటున్నాడు. ఇటు అనుభవాలు గుండా ఉంటే దేవుడు నీతోనే, మనందరితోనే మాట్లాడుతున్నాడు. ఏ అనుభవంలో నేను ఉన్నాము, నీ కుటుంబం ఉన్నది. దీన్ని బట్టి ప్రభువా, నిజముగా మొట్టమొదటి చెప్పబడిన ఆ ఇద్దరు యవ్వనస్తుల జీవితం వల్లే నా జీవితం ఉంటే దేవ నా జీవితాన్ని సరిచేయ. రెండవది చెప్పుకుంటూ వచ్చాం, దేవుని ఆత్మ వలన ఓదార్పు నొందనలకు ఉన్న వారిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఓదార్పునిస్తాను అంటున్నాడు. నువ్వు బాధపడద్దు, నువ్వు దుఃఖపడద్దు, దుఃఖములకు ప్రతిగా ఉల్లాస వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు, పూదండని ఇస్తానంటున్నాడు, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. కనుక దేవాని ఆత్మ చేత నిత్యము నన్ను ఓదార్చయ్యా. మనుషులు ఓదార్చలేని వారయ్యా. అందుకని మొట్టమొదటి చూస్తూ వచ్చాం, లేయా మనుషుల చేత ప్రేమించబడుతూ వచ్చింది, లేయా ద్వేషింపబడుతూ వచ్చింది, రాహేల్ అయితే ప్రేమించబడుతూ వచ్చింది. మనుషులు ద్వేషింపబడిన లేయాని ప్రభువు చూశాడు, ఆమె గర్భాన్ని తెచ్చాడు. ఎన్నో సంవత్సరాలు అవుతుంది, బిడ్డలు లేరు, ఏంటి 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 అని కలవరపడుతూ అక్కడికి ఇక్కడికి వృధాగా వ్యర్థంగా డబ్బులు పాడు చేసుకుంటున్నావేమో. మనుషుల దృష్టి చేతను ప్రేమించబడుతుంటే దేవుని దృష్టిలో నీవు ద్వేషించబడతావు. నీ క్రియలు, అందుకని అక్కడ చూస్తూ వచ్చాము, క్రియ సఫలత వల్ల, నీ క్రియ సఫలత వల్లనే నీకు ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. మొట్టమొదటిగా నీ జీవితంలో ఒకటి రావాలంటే, ఒకటి పొందుకోవాలంటే తగిన అర్హత. ఒక ఉద్యోగంలోనికి వెళ్తేనే వాళ్ళు ఏం చేస్తారు? అర్హత చూస్తారు, సర్వీస్ చూస్తారు. ఎక్కడైనా చేసి వచ్చినట్టుగా ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటే చూపించు, లేదా నీ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ చూపించమంట. దేనికైనా ఏముండాలా? ఒక అర్హత. దేవుని ఎదురు నుండి మేలును పొందుకోవాలన్నా, కీడును పొందుకోవాలన్నా, ఓదార్పు పొందుకోవాలన్నా కూడా దానికి ఒక అర్హత ఉంటుందండి. దేవుడు అంట ఆయన ఆత్మచేత నిన్ను ఓదారుస్తాడు. నువ్వు ఈ రీతిగా నాశనం అయిపోతుంటే, కీడు చేస్తూ విమోచింపబడిన దినమే నీ జీవితంలో రాకుండా దుర్మార్గ పనులు చేస్తుంటే ఎవరు ఓదారుస్తారు? ఈ రీతిగా ఉంటే దయతో నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? చింపుకోవాలి. అందుకే ఏమైనా అంటున్నాడు, వస్త్రములు కాదండి, రోజులు కాదండి మార్చుకునేది, హృదయాన్ని చింపుకోండి. హృదయం చూసుకో ఒకసారి ఎట్లుందో. చూసుకుంటే అది బాగుంటే దేవుని యొక్క ఓదార్పు నీకు దగ్గరగా తోడుగా ఉంటుంది. అది దేవుని ఆజ్ఞలు ఆజ్ఞల తట్టు నీ హృదయం తిరగకపోతే, భ్రష్ట మనస్సుకు అప్పగించుంటే, కఠినమైపోయి ఉంటే నిన్ను బట్టి ఎవరు బాధపడరంట, దుఃఖపడరంట. ఓదార్పు కూడా లేకుండా విడవబడిన రీతిలో ఉంటారు. చివరికి ఒకటి చూద్దాం. ఇదంట ప్రభువే ఓదార్పు, అసలు దేవునికే ఓదార్పు లేదంట. చూద్దామా? విలాప వాక్యములు చివరికి ఒక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 13వ వచనం. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక,
నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్త నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుకున్నటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించి దర్శనములు చూచిన వారైరి. ఇక్కడ ఎవరి గురించి అంటున్నాడంటే యెరూషలేము కుమారి. యెరూషలేము కుమారి అంటే ఎవరు? సంఘం, మనమే. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన మనమందరి మీద కంట ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను ఎవరితో పోల్చాలి? చదువుదామా మాట. యెరూషలేము కుమారి, ఎట్టి మాట చేత నిన్ను హెచ్చరించాలి? దేనితో నిన్ను సాటి చేయాలి? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చాలి? నీకు కలిగిన నాశనము సముద్రం అంతా గొప్పది. ఇదిగో నిన్ను పోల్చాలంటే ఇదిగో వీళ్ళతో పోల్చడానికి అసలు నీలో ఏం కనపడుతుంది? నాకు నీతో వీళ్ళని కలిపి ఓదార్చడానికి అసలు నేను నేను దేంతో పోల్చాలి, దేంతో సెట్ చేయాలి? ఎందుకో తెలుసా? దేవుడు ఆ రీతిగా అంటున్నాడు. చూద్దాం. మొదటి అధ్యాయము 4వ వచనం డైరెక్ట్గా అంటున్నాడు. అక్కడ నియామక కూటములకు ఎవరు రారు కనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. నియామక కూటములు ఏంటండి? సంఘములు ఏమేమి నియమిస్తున్నారు? సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, చైన్ ప్రేయర్లు, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఇంకా మళ్ళా కొన్ని కుటుంబాలు ఏదైనా అవసరమైతే వారి గృహాల్లో ఉపవాస కూడిక పెట్టుకుంటారు. ఇంకేమేమి జరుగుతాయి? చైన్ ప్రేయర్స్ జరుగుతాయి, ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతాయి కదా. విడి రోజుల్లో సువార్తలు జరుగుతాయి. సంఘంలో ఏమేమైతే నియమించి చెప్తుంటున్నారో వాటన్నిటికన్నా ఎవ్వరూ రావట్లేదంట. అంటే వారి ఆసక్తి ఏమైపోతుంది? ఆసక్తి సన్నగిలిపోతుంటే మరి దేవుని పట్ల ఉండవలసిన శ్రద్ధాభక్తులు నిలుపుకుంటూ వేటి మీద నిలుపుతున్నారు? నువ్వు దేవుని బిడ్డగా దేవుని వైపే నీ కనుదృష్టి, దేవుని వైపే శ్రద్ధ నిలపాలి కదా. దేవుని వైపు కనుదృష్టి కాకుండా దేవుని వైపు శ్రద్ధ నిలపకుండా ఉంటున్నావు అంటే నీ శ్రద్ధ ఎటు మారింది? నీ శ్రద్ధ ఎటు మారింది? లోకం అంటే ఏమున్నాయి లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవపుడకం. శరీరానికి ఏమేమి ఆశలు ఉంటాయండి? చెట్టా చెప్తే చాలా ఉంటుంది కదా. రెండవది నేత్రాశ. కళ్ళకి ఏం ఆశలు ఉంటాయి? ఇది కూడా పెద్ద లిస్టే. జీవపుడంబం, చేసేది కొంచెమే, చెప్పుకునేది పెద్ద గొప్పలు. ఈ మూడింటి వలనంట దేవుని మీద ఉన్న శ్రద్ధ తగ్గిపోయింది. నిజమేనా? శ్రద్ధ నిజంగా నీకు తగ్గిందా? వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుల, దేవుని మీద ఆశ నిజముగా శ్రద్ధ తగ్గిపోతే నిన్ను బట్టి దేవుడు అంట దుఃఖపడుతున్నాడంట. నిన్ను బట్టి ప్రభువు ప్రలాపిస్తుంటున్నాడంట. సియోను మార్గములు, గుమ్మాలు, దేవుని సన్నిధానంలోకి వచ్చే గుమ్మం ఉందే, ఆ గుమ్మం బోరు నేడుస్తుందంట. ఎన్ని దినాలు మానేస్తావు, ఎన్ని సంవత్సరాలు మానేస్తావు, ఎన్ని నియామక కూడికలకు మానేస్తావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను దేనితో పోల్చాలి, దేనితో సమానమని ఎంచాలి? నిన్ను బట్టి నాకు ఎంత హృదయ వేదన తెలుసా? అక్కడ కింద చూస్తున్నట్లయితే దాని విరోధులు చూద్దాం రండి. విలాప వాక్యములు 1వ అధ్యాయము 4వ వచనం. నియామక కూటములకు ఎవరు రారు కనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయిను. యాజకులని తూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైది, అదియు వ్యాకుల భరితురాలాయను. సంఘం కూడా ఏమవుతుందంట? వ్యాకులతో వస్తుందంట. ఇటు సన్నిధానానికి రాలేక, అటు శరీరాన్ని జయించలేక. ఏదైతే సంఘం మీద శ్రద్ధాభక్తి నిలుపకుండా లోకంలో శ్రద్ధాభక్తి నిలుపుతూ దాన్ని జయించలేక, ఇటు రాలేక సంఘం కూడా ఏమవుతుందంట? వ్యాకులత చెందుతుందంట. ఇంకా మనం చదువుకున్న 2వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్తూ వచ్చిందో తెలుసా? చూద్దాం రండి. 11వ వచనంలో, నీకు కలిగిన నాశనము సముద్రం అంతా గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నియామక కూడికలకు రాకపోతే నీకు స్వస్థత కూడా రాదు. ఇవన్నీ డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతున్నాడండి. ఇలా ఉంటే ఓదార్పు ఎట్లా వస్తుంది? అందుకే అక్కడ అంటున్నాడు. చూద్దాం రండి, మళ్ళా చదువుదాం. సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రం అంతా గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుకునేటకై
వారు నీ దోషములను నీకు వెల్లడి చేయుడు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. కనుక త్రోవ తప్పించేవారు, వ్యర్థమైన ఆలోచనలు చెప్పేవారు, ఇవందరూ ఎక్కువైపోతారంట నీ జీవితంలో. ఎప్పుడైతే దేవుని సన్నిధిని అశ్రద్ధ పెడతావో, ఈ లోకాన్ని కోరుకుంటావో, అప్పుడు వ్యర్థమైన ఉపదేశాలు ఇచ్చేవాళ్ళు, ఇంకా అక్కడ ఏమంటున్నాడంటే త్రోవ తప్పించేవారు, వ్యర్థమైన ఉపదేశాలు ఇచ్చేవారు, దోషాలని వెల్లడిపరిచేవారు. ఇదిగో నువ్వు మందిరానికి వెళ్ళట్లేదు కనుక నువ్వు ఈ పాపంలో చిక్కపడ్డావు, ఇన్ని దోషాలు చేసావు, నువ్వు చేసిన దోషాలని నువ్వేమో ఎవరికి తెలియలేదులే, ఎవరు చూడట్లేదులే అని చెప్పి చేయకూడని పనులు, ఉండకూడని స్థలాల్లో ఉంటే చాటుగా నిన్ను చూసి నువ్వు చేసిన దోషాలంట వెల్లడిపరిచేవారు కూడా ఉంటారంట. కనుక ఇంతగా నీవు స్వస్థత పొందకపోవడానికి, నీ దోషాలు వెల్లడిపరచబడటానికి, నువ్వు వ్యర్థమైన ఉపదేశాలకు నీ చెవులు ఒగ్గడానికి, ఇంకా అక్కడ అంటున్నాడు త్రోవ తప్పించి దర్శనములు వినడానికి గల కారణం ఏమిటంటే దేవునిపై ఉన్న శ్రద్ధ నీకు తగ్గిపోతుంది, ప్రార్థనపై ఉన్న శ్రద్ధ నీకు తగ్గిపోతుంది, విశ్వాసంలో బలముగా నువ్వు ఉండలేకపోవడమే. కనుక ఎన్ని కార్యాలు నీ జీవితంలో ఉంటే దేవుడిని ఓదార్చడానికి సిద్ధంగా ఉండగలుగుతారా? తల్లిదండ్రులే ఓదార్చదు నిన్ను. తల్లిదండ్రులు మాట వినకపోతే పోరా, ఎంతకాలం నువ్వు మాట వింటా అంటావు కానీ వినవు, మారుతా అంటావు కానీ మారు. నీ జీవితం, నీ బ్రతుకు నీది అని వదిలేస్తావు. మరి ప్రభు కూడా అట్లా విడిచిపెడితే ఎంతమంది విడవబడిన వారంట? ఆయన అట్లా విడిచిపెట్టేవాడు కాడు. అందుకని అన్నాడు, నీ ఎందుకు వద్దును. ఆయన ఏం చేస్తాడంట? ఎందుకు వస్తాడంట? ఎప్పుడు నీ స్థితి, నీ హృదయ స్థితి నువ్వు తిరిగి, అవును ప్రభా నేను నిజమే ముందు చెప్పినట్లుగా మనుషుల చేత ద్వేషింపబడక, మనుషుల చేత ప్రేమించబడుతూ, మనుషుల ప్రేమను పొందుకుంటూ, శాశ్వతులైన దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడమైన నీ ప్రేమ నేను చూడకుండా మనుషుల ప్రేమకు లొంగిపోయిన రాహేలు వలె ఉంటే, లోకాన్ని ఆశించిన రాహేలు వలె నువ్వు ఉంటే, లోకాన్ని కోరుకున్న యవనస్తుల వలె నువ్వు ఉంటే, దేవుని ఓదార్పు, దేవుని ఆత్మనికి తోడుగా రాదండి. రాకపోగా దేవుని సన్నిధి కూడా లక్ష్య పెట్టి, దేవుని సన్నిధి కూడా శ్రద్ధ లేకుండా పోతే నిన్ను బట్టి సియోను గుమ్మాలంట ప్రలాపిస్తున్నాయంట, సేవకులు యాజకులంట దుఃఖపడుతుంటున్నారంట. నువ్వు రాకపోగా ఎంతమందిని దుఃఖపెడుతున్నావు? పరిశుద్ధాత్మ దుఃఖపెడుతున్నావు, సియోను గుమ్మాలు దుఃఖపడుతున్నాయి, యాజకులు దుఃఖపడుతుంటున్నారు. నీకు అసలు స్వస్థతే రాదంట. చేతులారా చేసుకునే నష్టాలు ఎన్నున్నాయి. ఇవన్నీ గుర్తుకు రావు. ఎందుకు ప్రభా నాకు ఈ కష్టం, ఎందుకు ప్రభా నాకు ఈ అనారోగ్యం పోవటం లేదు, నా ప్రార్థన ఎందుకు ఆలకించవయ్యా అని ఇంకా ప్రభు మీద ఏం చేస్తారు? మీ అంతలో నెపాలు అంటే జీవితం మనకి ఏమాత్రం మంచిది కాదని. కనుక ఓదార్పు ఎంత మంచిదో పదం కదా. ఓదార్పు, ఈ దినాల్లో ఓదార్పు లేక, ఆదరించేవారు లేక ఎంత అల్లాడిపోతుంది. ప్రభు నా ఆత్మగారిని నేను ఆదరిస్తాను, ఓదారుస్తాను అంటున్నాడు కానీ ఆయన ఆత్మను పొందుకునే అర్హత, అటు యోగ్యత, అటు స్థితి నీకుందా? దేవుడి కొద్ది మాటలు దీవించుకున్నాక వాక్యానుసారముగా మనం ఏం చేయబడదామంటే, ప్రభా నీవిచ్చు ఆదరణ, ఓదార్పు గొప్పదయ్యా, మాకు సహాయం దయచేయ్యా, నువ్వు నీ మాట వినేవారుగా ఉండడానికి ప్రభు చూపమని ప్రార్థన చేసుకుంటాం.